ఈయన పంతులు గారా? ఆకారం చూసి పొరపాటు పడకమ్మా. పౌరహితాన్ని బట్టి పట్టాను. నా తమ్ముడు కలెక్టర్ అవ్వాలని కళ్యాణం జరిపించండి పంతులు గారు. గణేష్ గారు ఇంకోలా చెప్పారే. అయ్యా పంతులు గారు, మీకు దండం పెడతాను, త్వరగా కళ్యాణం చేయించండి. అలాగే. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा పార్వతి, పెద్దబాబు గారు మీరా? సీతమ్మ కోసం రాములు వచ్చినారు. రే గని, ఇక్కడేం చేస్తున్నారు? ఈ పూజ ఏంటి? పూజ కాదండి, పెళ్ళి. పెళ్ళా? అది అది కళ్యాణం పెద్దబాబు గారు. సీతమ్మ వారిని రాములూరు పెళ్ళాడతారు. కన్ఫ్యూజ్డ్ గా ఉంది పార్వతి, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అది పెద్దబాబు గారు. అక్క నువ్వు సమాధాన పడు, పెద్దబాబు గారు నా సమాధానం చెప్తా. మరేం లేదు పెద్దబాబు గారు, మీరిద్దరు ఒకటవ్వాలని. ఇద్దరంటే మీరు చంద్రముఖి అమ్మాయి గారు. మీ పెళ్లి ఘనంగా జరగాలని ముందే ఈడ సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం. ఐ సీ. యు క్యారీ ఆన్, నేను తర్వాత వస్తాను. ఉండండి పెద్దబాబు గారు, మీరు లేకుండా ఈ పెళ్ళట్టా ఇది? ఏ పెళ్ళి? ఇదే ఈ దేవుళ్ళ పెళ్ళి. 2 నిమిషాలు ఉండండి, చటుక్కున మంత్రాలు లటుక్కున తాళి కట్టించేస్తాను. పంతులు గారు మీకు దండం పెడతాను. పెద్దబాబు గారు ఎంతసేపు అని వెయిట్ చేస్తారు, త్వరగా కానివ్వండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదయజాయ సర్వజ్ఞోపశాంతయే. దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం. యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కథే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు
పూర్తిగానే తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కలిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం ప్రతి మలుపు దారి చూపదా గంగా సాగర సంగమానికి ప్రతి చినుకు వంతెనేయదా నింగి నేలన కలపడానికి ఈ కాలం ఆపింది ఆ కలయికని ప్రళయమప్పుడు అడిగింది ఎటు ఉంది తన తీరమ్మని ఎప్పుడెదురవుతుంది తానని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం ఏ స్వప్నం తనకి సొంతమో చూపించాలా కంటి పాపకి ఏ స్నేహం తనకి చైత్రమో వివరించాలా పూల తోటకి వేరెవరో చెప్పాలా తన మనసిదని గాలి ఎవరి నడగాలి తానం మరి గుండెల కూటిలో ఊపిరిగా కొలువుండాలని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం. గణేష్ గారు మీరనుకున్నట్టే కళ్యాణం జరిపించాను. సంభావన ఇప్పిస్తే సెలవు తీసుకుంటాను. సంభావన పంతులు గారు ఇదిగోండి. ఇష్టఫల సిద్ధిరస్తు. థ్యాంక్ యూ. పార్వతి, ఈ పేపర్స్ మీద సంతకం చేయి. ఇవేంటి పెద్దబాబు గారు? వీసా పేపర్స్. ఎల్లుండి రాత్రి మనం ఇద్దరం సింగపూర్ బయలుదేరుతున్నాం. మీ పెళ్ళైన మరుసటి దినమే ప్రయాణమా పెద్దబాబు గారు? అవును పార్వతి, ఈ మీటింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. సైన్ చేయి. ఇక్కడ పెళ్లి పనిలో పడి ఈ సంగతి మర్చిపోవద్దు. బట్టలన్నీ ముందే సర్ది పెట్టుకు పార్వతి. బాయ్. సీతారాముల కళ్యాణానికి పెద్దబాబు గారు వస్తారని కల్లో కూడా అనుకోలేదు. అట్ట రాసి పెట్టింది కాబట్టి వచ్చారు. ఇక మీ పెళ్లి నెవ్వరు ఆపలేరు. ఏటా నువ్వనేది? రే గని, నన్ను క్షమించక్క.
అబద్ధం ఆడరాదని అనుకున్నా, కానీ అలా అబద్ధం ఆడినాను. నన్ను కలెక్టర్ అవ్వాలని ఈ కళ్యాణం జరిపించలేదు. నువ్వు పెద్దబాబు గారిని పెళ్లి చేసుకోవాలని రాములుని కోరుతూ కళ్యాణం జరిపించిన. ఎంత పుణ్యం చేసుకుంటే నీలాంటోడు తోడబడతాడురా. నువ్వు నాకు తమ్ముడివి కాదురా గాని నేను నిన్ను చూసుకోవడం కాదు, నువ్వే నన్ను చక్కగా చూసుకుంటున్నావు. నానంటే ఇంత ప్రేమేట్రా గాని. నువ్వు మా అమ్మవే, నువ్వు బాగుండాలా. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటేనే చచ్చిపోయిన అమ్మ స్వర్గంలో ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నన్ను చెప్తే నమ్మవు, కానీ ఏడునో పల్లెటూళ్ళు ఉన్న మనం పట్నం వచ్చి అదే అమ్మగారింట్లోనే తలదాచుకున్నామంటే ఈడ మన అయ్య ఉన్నాడనే కదా, నిన్ను చూసుకునే అయ్య ఉన్నాడనే. రే గాని అవునక్క, పెద్దబాబు గారికి నీకు దేవుడు ముడేసి పెట్టినాడు. లక్షలు పెట్టి పెళ్లి కార్డులు వేయించిన, కోట్లు పెట్టి పెళ్లి జరిపించాలనుకున్నా అది జరగదు. నువ్వు చూస్తానే ఉండు. నీ ప్రేమ నిజమే అయితే చంద్రముఖి అమ్మాయి గారు పెద్దబాబు గారిని పెళ్లి చేసుకోరు, నువ్వే చేసుకుంటావు. వద్దురా గాని ఇంకేం మాట్లాడొద్దు. ఎవరైనా వింటే చాలా పెద్ద గొడవ అవుతుంది. తలరాతని తుడిసేటోళ్ళం కాదు మనం. రాపోదాం రా. అక్క చెల్లెలిద్దరూ భలే ముద్దొచ్చేస్తున్నారు. ఒక్క సెల్ఫీ తీసుకుంటారే. సందక్కో పళ్ళకిలిస్తే నీ సొమ్మేం పోతాది. ఐశ్వర్య చూడు ఎంత చక్కగా నవ్వుతుందో. ఫోటో సెషన్ అవసరమా? త్వరగా తీ. ఫోటోగ్రఫీ నేర్చుకోకుండానే ఎంత గొప్పగా తీసాడు చూడు. ఈ ఫోటోని పాస్బుక్ లో ఎడతా. అది పాస్బుక్ కాదే, ఫేస్బుక్. ఓ ఫేస్బుక్కా. లైకులు కొడతా ఉంటే సంబర పడిపోయి అస్తమానం పేరు మర్చిపోతున్నాను. పోస్ట్ చేసావా లేదా? ఈ మాత్రం దానికి ఆత్రం దేనికి? ఐశ్వర్య మహీబావుల ఫోటోలకి లక్షల్లో లైకులు కొడితే ఏలెట్టుకోవాలనుకున్న పెద్ద బావతో నువ్వు దిగిన ఫోటోలకి ఏళ్ళలో కూడా లైకులు రాలేదు. షడప్ దీప్తి. ఊళ్ళల్లో పిడకలు కొట్టుకునేదానివి శివాని కట్టుకోగానే కొమ్ములొచ్చాయా? నన్నే హేళన చేస్తావా? చందు ఏంటిది? దీప్తి కామెంట్ ని సీరియస్ గా తీసుకుంటున్నావా? దేవా నేను సరిచుడు కాదన్నట్టు మాట్లాడింది విన్నావా? నీకు అట్ట అర్థమైనదేటి? నువ్వు అలాగే అన్నావు. ఇంట్లో పడుండక ప్యాడ్ ఎత్తుకునే వాళ్ళకి పెత్తనమిస్తే ఇలాగే ఉంటుంది. చందు కంట్రోల్. దీప్తి లైట్ తీసుకో. ఇక్కడున్నారేంటమ్మా? అత్తారింటి నుంచి కూరల కుండలు వచ్చాయి, రండి. రండి. వస్తున్నానన్నా. చందు కమ్. రండి. కూరాల కుండల ఎంటెట్టుకొచ్చిందే నేను. దేవా బావా నువ్వు దిగిన ఫోటోలకి లైకులు లేవని కుండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్తే నన్నే ఎగతాలు చేస్తావా చంద్రముఖి? పూజ అయితాది కానీ పెళ్ళైతాదా లేదా అన్నదే
డౌట్. రండి రండి. ఒక్క నిమిషం ఉండండి. రండి. మేమంతా మీకోసమే వెయిట్ చేస్తున్నాం. పూజ కోసం అన్ని సిద్ధం చేశాం. త్వరగా రండి మమ్మీ, స్టార్ట్ చేద్దాం. అలాగే ఐశ్వర్య. ఇప్పటికి ఆలస్యమైంది, రండమ్మా. అలాగేనయ్యా. రండి. రండమ్మా. అత్తారింటి నుంచి పసుపు కుంకాలు వచ్చాయమ్మా? నా నట్టుకొచ్చారా ఆంటీ? పసుపు కుంకం రాయండి. ఆ దీపాలు వెలిగించండమ్మా. చందు, మ్యాచ్ బాక్స్ ఇవ్వు. ఊళ్ళల్లో పిడకలు కొట్టుకునేదానివి శివాని కట్టుకోగానే కొమ్ములొచ్చాయా?